కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలుతున్నాయి. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే అధికారులపై ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్యేపై మండిపడ్డారు. పోలీసులు ఎమ్మెల్యే ఇంటి కావలికారులుగా పనిచేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేసు పెట్టమంటే పెడుతున్నారు, వద్దంటే తీసేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీలో పాత కొత్త కలయిక ఉండాలి, అంతా కొత్తవారే అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. చిన్న మార్కెట్ పెబ్బేరు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా, మేము టిష్యూ పేపర్ మాదిరిగా కనిపిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన మాకు అర్హత లేదా అని కాంగ్రెస్ అధిష్టానాన్ని నిలదీశారు. దొంగచాటుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మంత్రి తుమ్మలను అంత దొంగచాటుగా వేరే కారులో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు చిన్నారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది. అక్కడ కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి వర్గం, ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది. అప్పటి నుంచి కూడా నిత్యం అక్కడ ఆధిపత్య పోరు మనకు కనిపిస్తుంది. ప్రతి సందర్భంలోనూ తమ మనుషులకే పదవులు ఇప్పించుకోవాలి, తమ మనుషులకే కాంట్రాక్టులు ఇప్పించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇరు వర్గాల మధ్య ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం వనపర్తిలో కొనసాగుతుంది. అయితే తాజాగా మొన్న తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి నియోజకవర్గంలో పర్యటించినటువంటి సందర్భంలో కూడా వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తుమ్మల నాగేశ్వరరావు ఎదురుగానే ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్న ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఒక మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి గోదాం శంకుస్థాపన విషయంలో ఈ వివాదం తలెత్తింది. గోపాల్పేట మండల కేంద్రంలో ఆ మార్కెట్ యార్డ్ గోదాం శంకుస్థాపన చేయాలని చిన్నారెడ్డి వర్గీయులు పక్కనే ఉన్నటువంటి బుద్ధారం దగ్గర ఈ యొక్క మార్కెట్ యార్డ్ గోదాం శంకుస్థాపన చేయడానికి తుమ్మల నాగేశ్వరరావుని ఎమ్మెల్యే తీసుకెళ్లారు. అయితే అక్కడ తుమ్మల నాగేశ్వరరావుని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు చిన్నారెడ్డి వర్గీయులు. తుమ్మల నాగేశ్వరరావు ముందే ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగారు. నియోజకవర్గంలో ప్రతి సందర్భంలో కూడా నా మాట నెగ్గనివ్వడం లేదని చెప్పి చిన్నారెడ్డి మంత్రి తుమ్మల ముందే తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి తన ఆవేదనను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో అధికారులు ఇటు పోలీసులపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆయన అధికారులు ఎమ్మెల్యేకు ఇంతలా భయపడడం తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదన్నారు. ఇక పోలీసుల విషయానికి వస్తే పోలీసులు ఎమ్మెల్యే ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారని చెప్పి ఆయన తీవ్రంగా పోలీసుల వ్యవహారంపై మండిపడ్డారు. కేసులు పెట్టమంటే పెడుతున్నారు, వద్దంటే తీసేస్తున్నారంటూ ఆయన ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తీరును ఆయన ఎండగట్టారు. డైరెక్ట్ గా ఎమ్మెల్యే మీద విమర్శలు చేస్తారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి తన పంతాన్ని ఇకనైనా మార్చుకోవాలంటూ ఆయన చెప్పారు. అయితే వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మార్కెట్ చైర్మన్ పదవులకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పెద్ద మార్కెట్ వనపర్తిలో ఉంటుంది. వనపర్తి మార్కెట్ సంబంధించి చైర్మన్ ని శ్రీనివాస్ గౌడ్ అనేటటువంటి వ్యక్తికి ఇచ్చారు. అయితే పెబ్బేరు చిన్న మార్కెట్ కమిటీ ఆ చైర్మన్ పదవిని తన వర్గానికి ఇప్పించుకోవాలని చెప్పి చిన్నారెడ్డి ప్రయత్నించారు. అయితే ఆ విషయంలో కూడా ఎమ్మెల్యే అడ్డుకోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
46 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి నాకు ఈ చిన్న మండలానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని అడిగే అర్హత లేదా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వర్గానికి పదవులు ఇప్పించుకోలేకపోతున్నానని, తన వర్గం వారికి పాత కాంగ్రెస్ వారంతా కూడా తన వెంట నడిచారు. చాలా ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నారు. అటువంటి వారికి తాను పదవులు ఇప్పించుకోలేకపోతున్నానని, ఎమ్మెల్యే వ్యవహారం వల్ల ఇదంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను, బాధను వ్యక్తం చేశారు. వనపర్తిలో గత కొంతకాలంగా ఇదే రకమైనటువంటి వర్గపోరు నడుస్తూ ఉంది. వనపర్తి నియోజకవర్గంలో ప్రతి సందర్భంలో కూడా, ప్రారంభోత్సవాల సందర్భంలో కూడా ఆయన ఫ్లెక్సీలో ఆయన ఫోటో వేయకపోవడం, ప్రారంభోత్సవం చిన్నారెడ్డి రాకముందే ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసేయడం వంటి పనులు గత కొంతకాలంగా కూడా ఎమ్మెల్యే వర్గీయులు చేస్తున్నారు. పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని, తనకు ఎక్కడా కూడా గౌరవం దక్కట్లేదని చెప్పి చిన్నారెడ్డి తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే మీద విమర్శనాస్త్రాలు, ఎమ్మెల్యే మీద డైరెక్ట్ గా అటాక్ చేయడం జరిగింది. ఆ విధంగా నియోజకవర్గంలో శంకుస్థాపనల విషయంలో కూడా ఆ ఎమ్మెల్యే వ్యవహార తీరును ఆయన తప్పుపట్టారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంత దొంగచాటుగా చేయాల్సినటువంటి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆయన కారులో కాకుండా వేరే కారులో తీసుకెళ్లి అక్కడ ఫౌండేషన్ వేసేటటువంటి ప్రయత్నం చేయడానికి కూడా ఆయన తప్పుపెట్టారు. అక్కడే కూర్చొని ఆయన తన నిరసనను తెలియజేశారు. తుమ్మల నాగేశ్వరరావు కారుకు అడ్డంగా కాంగ్రెస్ కార్యకర్తలతో నిలబడి కూడా ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆయన తీవ్రంగా ఆవేదనలో ఉన్నారు. తనకు గుర్తింపు దక్కట్లేదు, తనకు ఎటువంటి పదవుల విషయంలో కూడా తన మనుషులకు న్యాయం చేయలేకపోతున్నాననేటటువంటి బాధను తెలిపారు. దాదాపు 40 ఏళ్లు పార్టీ కోసం పనిచేశానని, ఈ ఎన్నికల్లో గెలవడానికి తనను వాడుకున్నారని, తన ఇమేజ్ ను వాడుకున్నారని, తనకు టికెట్ రాకుండా చేశారని చెప్పడంతో పాటు ఎన్నికల తర్వాత గెలిచాక కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారం ఉండడంతో ఆయనకు నేనేమన్నా టిష్యూ పేపర్ అనేటటువంటి మాటను కూడా ఆయన మాట్లాడారు. ఈ విధంగా నియోజకవర్గ కాంగ్రెస్ పూర్తిగా 2 వర్గాలుగా చీలిపోయింది. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటే పార్టీ గెలవడం కష్టమైనటువంటి భావనను ఆయన వ్యక్తం చేశారు. పాత కొత్త కలయిక ఉండాలి కానీ అంతా కొత్త వారికే, కేవలం ఎన్నికల 4 నెలల ముందు వచ్చినటువంటి వారికే అన్ని పదవులు ఇస్తానంటే ఎలా అని చెప్పి ఆయన అధిష్టానాన్ని కూడా ప్రశ్నించారు. ఇలా కొత్తగా పార్టీల్లోకి చేరినటువంటి నియోజకవర్గాల్లో ఒక కమిటీని వేయాలని చెప్పి ఈయన ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఆయన చెప్పారు. నియోజకవర్గంలో కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారితో పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, అటువంటి ఇబ్బందులున్న చోట ఖచ్చితంగా 5 మెన్ కమిటీ వేయాలని చెప్పి కూడా ఆయన ఇంతకు ముందే అధిష్టానం వద్ద చెప్పినట్లుగా కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. సాయిమాధవ్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.